జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా ఉంది? బాగుందా? డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మనం పెట్టే మొదటి చీర అని అమ్మ చెప్పేసరికి 2000 పెట్టి తీసుకున్నాను. ఏమైందండి? నచ్చలేదా? చాలా బాగుంది. మీ సంపాదనతో మీరు నా కోసం ఖర్చు పెట్టే రూపాయి అయినా, ప్రేమతో ఇచ్చే కానుకలేమైనా నాకు నచ్చుతాయి. థ్యాంక్స్ అండి. ఇంకోసారి దేనికైనా థ్యాంక్స్ చెప్పారంటేనా నాకు కోపం వస్తుంది, చెప్తున్నా. సరేనండి. రేపు నన్ను ఏ కలర్ చీర కట్టుకోమంటారు? మీకు ఏ కలర్ అయినా బాగుంటుందండి. అలా కాదు, మీకు నన్ను ఏ కలర్ చీరలో చూడాలనుందో చెప్తే అదే కట్టుకుంటాను. రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ మీకు బాగుంటాయి. అవునా? సరే అయితే వాటిల్లోనే కనిపిస్తాను. వాటికి మ్యాచింగ్ నగలు కూడా పెట్టుకుంటాను. అయితే మీ ముందు రేపు నేను ఆననేమో. మీకేంటి సార్, మీరు మాస్టారు, పైగా అందగాడు. అవును, ఇంతకీ మీరెలా దర్శనమిస్తున్నారు? ప్యాంటు షర్ట్తో ఈనాటి మాస్టర్ లాగానా, పట్టు పంచ లాల్చీతో ఆనాటి మాస్టర్ లాగానా? ఏమోనండి, అమ్మ ఎలా చెప్తే అలా. ఎందులో వచ్చినా మీరు మాస్టారు అనే విషయం మర్చిపోకండి. హుందాగానే ఉండాలి. మీరు ప్రతిదానికి మాస్టరు మాస్టర్ అనకండి విద్య, ఏదోలా ఉంటుంది. మన పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మిమ్మల్ని మాస్టారు అనే పిలుస్తాను. రేపు మన పెళ్ళికి ముహూర్తం పెడతారు. ఎల్లుండి నుంచి నాకు మీరు రోజు సాయంత్రం వచ్చి పాఠాలు నేర్పించాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారండి? ఏమనుకుంటారు? పెళ్లికి ముందే ప్రేమ పాఠాలు చెప్తున్నాడనా? ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మీరు నాకు పాఠాలు చెప్పాలి. నేను త్వరగా 10వ తరగతి పాస్ అవ్వాలి. ఆ తర్వాత ప్రైవేట్గా డిగ్రీ చదవాలి. మీలాగా బిఏ బిఈడి పాస్ అవ్వాలి. ఆ తర్వాత టీచర్ అయ్యి మీతో కలిసి ఒకే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాలి. చచ్చింది కుర్ర. మాస్టారు, మాస్టారు, నేను చెప్పిందంతా విన్నారా లేదా? విన్నానండి. ఏదో ఒక రోజు మీరు టీచర్ అవుతారు మేడం, టీచర్ అవుతారు. థ్యాంక్ యూ మాస్టారు. థ్యాంక్ యూనా? నన్ను చెప్పొద్దన్నారు. సరే, వెనక్కి తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది, వెళ్ళొస్తాను. అలాగే. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. మా ఇద్దరి పెళ్లి జరిగేలా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.